హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ బండి కోసము. మీకు తెలుసు కదా, అదే బ్యాక్ సైడ్ ఉంది చూస్తున్నారు కదా, సింపుల్ వన్. సో సింపుల్ ఎనర్జీ వాళ్ళు 2021 August 15th వచ్చేసి సింపుల్ వన్ అయితే అనౌన్స్ చేశారనమాట. ఫస్ట్ ఓలా అనౌన్స్ చేసింది, ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి సింపుల్ వన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓలా ఏమో వెంటనే ఇచ్చేసుకుంటూ టాప్లోకి వచ్చేసింది, బట్ సింపుల్ వన్ డిలే చేసుకుంటూ లాస్ట్ ఫైనల్గా షోరూమ్స్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ బెంగళూరులో ఉంది అవైలబిలిటీ, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ షోరూమ్ అనమాట. మన తెలుగు రాష్ట్రాలు రెండు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకుంటే కూడా ఫస్ట్ షోరూమ్ వచ్చేసి మన విజయవాడలో అయితే ఓపెన్ చేశారనమాట. ఇది వచ్చేసి వెటర్నరీ కాలనీ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే ఇది ఉందన్నమాట. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేను లాస్ట్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం సింపుల్ వన్ అండ్ సింపుల్.1 సంబంధించి మొత్తం వీడియో అయితే కవర్ చేస్తాను అనమాట. డైరెక్ట్ చూపించుకుంటూ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, డీటెయిల్స్ ఎంత, రేంజ్ ఎంత అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నేను కర్నూలు నుంచి విజయవాడకి వచ్చి వీడియో చేస్తాను. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది. సో లెట్స్ గో ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీ ముందర ఉంది సింపుల్ వన్ అండ్ సింపుల్.1 ఫ్రెండ్స్. సో ఈ కలర్ వచ్చేసి సింపుల్.1 మోడలు, అండ్ ఇది వచ్చేసి ఈ రెండు వచ్చేసి సింపుల్ వన్. సో ఆ డిఫరెన్సెస్ ఏంటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫిజికల్ వరకు చూసుకుంటే అంటే ఫ్రంట్ డిజైన్ విషయానికి వచ్చి చూడండి, ఇది వచ్చేసి ఏరోడైనమిక్ డిజైన్లో అయితే ఉంటుంది, స్పోర్టీలో ఉంటుంది. సో డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది, బిల్ట్ క్వాలిటీ కూడా ఓలా కంటే అయితే బెటర్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చేసి సింపుల్ అని బ్యాడ్జింగ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఇండికేటర్స్ కూడా ఎల్ఈడినే. సో ఇక్కడ ఫ్రంట్ కూడా పైన చూడండి డిఆర్ఎల్ఎస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కూడా టైల్ గేట్స్ చూడండి. సో ఇవి కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఇవి కూడా టైల్ ల్యాంప్ డిజైన్ కూడా యూనిక్గా సపరేట్గా అయితే ఇచ్చారనమాట. ఇండికేటర్స్ కూడా ఎల్ఈడినే ఇవి కూడా. సో మీకు డిఫరెన్స్ సింపుల్ వన్కి సింపుల్.1 డిఫరెన్స్ వచ్చేసి మెయిన్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ రాసింటారు, ఇది సింపుల్ వన్ కాబట్టి సింపుల్ వన్ రాశారు. అదే సింపుల్.1 అయితే ఇలా సింపుల్.1 అయితే రాసింటారు అనమాట. ఇది డిఫరెన్స్ మనకు అనుకోవాలనుకుంటే ఫ్రెండ్స్. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి బ్యాటరీ అనమాట, మేజర్ డిఫరెన్స్. సో దీంట్లో ఇది వచ్చేసి సింపుల్.1, ఈ రెండు వచ్చేసి సింపుల్ వన్. డిఫరెన్స్ ఏంటంటే మనకు ఎక్కువ వచ్చేది ఛార్జింగ్లో, బ్యాటరీ సైజ్లో. సో సింపుల్ వన్లో వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ 5 kWh. సో ఇక్కడ వచ్చేసి 3.7 kWh అనమాట. సో ఇక్కడ 5 kWh వచ్చేసి ఒక ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది, ఒక రిమూవల్ బ్యాటరీ ఉంటుంది. సో 3.7 kWh వచ్చేసి ఇక్కడైతే ఫిక్స్డ్ ఉంటుంది, అండ్ 1.3 kWh వచ్చేసి రిమూవల్ బ్యాటరీ. మీకు చూపిస్తాయి ఇప్పుడు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 1.3 kWh రిమూవల్ బ్యాటరీ. ఇదిలో పుష్ చేసి పైకి తీయాలి. సో మేజర్ డిఫరెన్స్ అనేది సింపుల్ వన్ సింపుల్.1కి ఈ బ్యాటరీనే మాత్రమే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అన్ని ఫిజికల్ డైమెన్షన్స్ కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ, మోటార్ పరంగా కానీ, టాప్ స్పీడ్ పరంగా కానీ అన్ని సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓన్లీ డిఫరెన్స్ బ్యాటరీ అండ్ రేంజ్ అనమాట. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా సేమ్ ఉంటాయి, మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను కలర్స్ అనేది. సో ఇది డిఫరెన్స్ మేజర్గా. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ మేజర్గా వచ్చేసి రేంజ్లో కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. సింపుల్ వన్కి వచ్చేసి పెద్ద బ్యాటరీ కాబట్టి 212 km క్లైమ్ రేంజ్ ఉంది. అదేవిధంగా సింపుల్.1 వచ్చేసి 3.7 kWh బ్యాటరీ కాబట్టి క్లైమేట్ రేంజ్ వచ్చేసి 151 km చెప్తుంది. అప్రాక్సిమేట్లీ ట్రూ రేంజ్ విషయానికి వస్తే మనకు ఓడోమీటర్లో చూపించడం కూడా 100%కి 190 km అయితే చూపిస్తుంది. అండ్ మన డ్రైవింగ్ స్టైల్ని బట్టి 190 km రావచ్చు, 160, 170 దాకా వెళ్ళొచ్చు అనమాట. అంటే స్పీడ్ పెరిగే కొద్దీ రేంజ్ తగ్గుతుంది అనమాట. అది దృష్టిలో పెట్టుకొని మనం డ్రైవ్ చేస్తే మంచి రేంజ్ అయితే అక్వైర్ చేయొచ్చు. అండ్ దీంట్లో కూడా రేంజ్ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ ట్రూ రేంజ్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు 3.7 kWh బ్యాటరీకి దగ్గర 120 to 140 మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇక్కడ ఛార్జర్ రేటింగ్ అనేది ఎగ్జాక్ట్గా అయితే మెన్షన్ చేయలేదు, ఎంత ఉందని నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నా. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే సింపుల్ వన్ వచ్చేసి 0 to 80% 6 hours ఛార్జ్ చేయొచ్చు. అదేవిధంగా 0 to 100 వచ్చేసి దగ్గర 7.5 hours నుంచి 8 hours ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సింపుల్.1 విషయానికి వస్తే 0 to 80% 4 hours ఛార్జ్ అవుతుంది. అండ్ మాక్సిమం 0 to 100 వచ్చేసి మాక్సిమం 6 hours ఛార్జ్ అవుతుంది చెప్తున్నారు అనమాట. సో ఛార్జర్ కూడా చూడండి, మీకు చూపిస్తాను. సో సింపుల్ వన్ ఛార్జర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది కూలింగ్ పర్పస్కి, అండ్ ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఇది ఛార్జింగ్ సాకెట్ ఇది. సో మనం ఇక్కడ ప్లగ్ చేసుకొని ఇంట్లో మనం 16 amp సాకెట్కి పెట్టేసుకుంటాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఛార్జర్ ఇది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండిట్లోనూ సేమ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే సింపుల్ వన్ అండ్ సింపుల్.1 యొక్క మోటార్. రేటింగ్ అయితే సేమ్. ఇది రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 5.5 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 8.5 kW అనమాట. స్టార్టింగ్లో ఓలాకి అయితే ఎలా ఉన్నాయి అదే రేటింగ్స్ అయితే ఇచ్చారు.
అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 105 km/h అయితే రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ సంబంధించి సస్పెన్షన్ బ్రేక్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. బైబ్రే బ్రేక్స్ చూడండి ఇది. సో బైబ్రే బ్రేక్స్ అనేవి చాలా బాగుంటాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి 12 inch ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్ ఇవి. అండ్ సస్పెన్షన్ కూడా ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అదేవిధంగా బ్యాక్ చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ఇది కూడా బైబ్రే బ్రేకే. అండ్ వీల్ సైజ్ కూడా 12 inch వీల్ ఇది. అండ్ ట్యూబ్లెస్ టైర్ అలాయ్ వీల్. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది మోనో షాక్ అబ్జర్వర్ ఫ్రెండ్స్. ఇది సస్పెన్షన్ పరంగా నేను ఎలా ఉంటుంది అనేది రైడ్ రివ్యూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడండి, నెక్స్ట్ వీడియో వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే చూస్తే పిలియన్ టైర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, సేమ్ ఇది మనకు ఏతర్లో ఎలాగైతే ఉందో సేమ్ ఇన్బిల్ట్ అయితే వచ్చింది దానికి. అండ్ సైడ్ స్టాండ్ అయితే ఇచ్చారు, నాకు తెలిసి సెంట్రల్ స్టాండ్ అవన్నీ ఎక్స్ట్రా యాక్సెస్ కింద అయితే వస్తున్నాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. శారీ గార్డ్ కూడా ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ మోటార్లో ఇది వచ్చేసి బెల్ట్ డ్రైవ్ మోటార్ చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మోటార్ ఇక్కడ నుంచి బెల్ట్ వచ్చేసి ఇక్కడ వీల్కి అయితే అటాచ్ అయ్యింది అనమాట. ప్రెసెంట్ అయితే బెల్ట్ క్వాలిటీ చూడనికే చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఫ్రెండ్స్ సిట్టింగ్ పొజిషన్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, నా హైట్ వచ్చేసి 5.8. సో ఇక్కడ టర్న్స్ షార్ట్ టర్న్స్ దగ్గర టచ్ అయితే అవ్వట్లేదు అనమాట. కొంచెం అడ్జస్ట్ అయి కూర్చున్నా కూడా 6 feet వాళ్ళకి చాలా ఈజీగా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో హైట్ పర్సన్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, అలాగని పొట్టి వాళ్ళకి ప్రాబ్లం ఏం కాదు, ఈజీగా అయితే అందుతుంది చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఫ్రంట్ లెగ్ బోర్డ్ విషయానికి వస్తే వాటర్ క్యాన్ అనేది ఈజీగానే పడుతుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ డబుల్స్ కూర్చుంటే మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ డబుల్స్ కూర్చుంటే కూడా చూస్తున్నారు కదా, డబుల్స్ అయితే ఈజీగానే సరిపోతుంది. అండ్ గ్రాబ్ హ్యాండిల్ ఇక్కడ కొంచెం హైట్ ఇచ్చితే బాగుంది అనిపించింది నాకైతే. సో డబుల్స్ జెంట్స్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి టీవీఎస్లో ఉన్న చిన్న ప్రాబ్లమే నాకు తెలిసి సింపుల్ వన్లు కూడా రావచ్చు. వన్ సైడ్ కూర్చుంటే లేడీస్ అది చిన్న ప్రాబ్లం అయితే రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ డబుల్స్ జెంట్స్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అయింది. అండ్ సీట్ కుషనింగ్ కూడా వస్తాయి కూడా, సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది సిట్టింగ్ కంఫర్ట్ గురించి సీట్ సంబంధించి. ఫ్రెండ్స్ స్విచెస్ విషయానికి వస్తే రైట్ సైడ్ చూస్తే ఇది వచ్చేసి రివర్స్ మోడ్ ఆప్షన్ ఇది. అండ్ ఇక్కడ ఎంఎన్సీ ఉంది కదా, ఇవి వచ్చేసి మోడ్స్ చేంజ్ అయ్యి ఇక్కడ స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇలా ప్రెస్ చేసినప్పుడు మారుతుంది చూడండి మోడ్స్ అనేటివి. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పడము మోడ్స్ అనేటివి మన ఛార్జింగ్ పర్సెంటేజ్ని బట్టి కూడా ఉంటాయన్నమాట. 100% ఉంటేనే మనం సోనిక్ దాకా వెళ్తాము. సో ఆ తర్వాత పర్సెంటేజ్ వైజ్ ఉంటుంది, అది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్కేస్ ఒక 30% ఉందనుకోండి, 40% లోపల ఉంటే ఓన్లీ రివర్స్ రైడ్ మోడ్ వరకే వస్తుంది. తర్వాత ఇంకా 20% ఉంటే ఎకో మోడ్ లోపలనే వస్తుంది. అలా ఆపరేట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. సో దాని తగ్గట్టుగానే ఉంది. అండ్ ఇక్కడ మనం మోడ్స్ అనేది డైరెక్ట్ అయితే చేంజ్ చేసుకోనికి లేదు, చూస్తున్నారు కదా, టచ్ అయితే లేదు, ఇక్కడ నుంచే వాడాలి. అండ్ ఇక్కడ టచ్ రెస్పాన్స్ విషయానికి వస్తే కూడా, సో టచ్ రెస్పాన్స్ చూడండి చాలా బాగుంది, ల్యాగ్ అయితే ఎక్కడా లేదు, చూస్తున్నారు కదా, ఏం ట్రై చేసినా కానీ అంతా బాగుంది. అండ్ ఇక్కడ టీపీఎంఎస్ ఉంది, అది సపరేట్గా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. అండ్ ఇక్కడ కస్టమైజేషన్ అని ఉంది ఇక్కడ. సో బ్రైట్నెస్ పెంచడం కానీ తగ్గడం కానీ థీమ్ కానీ సో అవన్నీ ఉన్నాయి. కనెక్టివిటీ ఇంకా వస్తుందన్నమాట, అది కూడా ఓనర్షిప్ అంటే మన డీటెయిల్స్ సంబంధించి ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇది ఇక్కడ. అండ్ ఇక్కడ మిగతా స్విచెస్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి బ్లూటూత్ కనెక్షన్ చేసుకుంటూ ఉంటాయి కదా, బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం మ్యూజిక్ కంట్రోల్ చేసుకోనిక. ఇది వచ్చేసి మోటార్ కిల్ స్విచ్ ఇది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే హారన్ చాలా లౌడ్ సఫిషియంటే. అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్ సౌండ్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ చూడండి ఇది హై బీమ్ లో బీమ్ సంబంధించి. సో ఇక్కడ ఇది హై బీమ్, ఇది లో బీమ్. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే పాస్ అనమాట, పాస్ బటన్ లాగా యూస్ చేయొచ్చు అనమాట. అది చాలా బెటర్ ఆప్షన్. మనకు ఏతర్లో కానీ ఓలాలో కానీ టీవీఎస్ ఐక్యూబ్లో ఈ పాస్ బటన్ అనేది లేదు, దీంట్లో ఉంది, అది చాలా బెటర్ ఫీచర్ ఇది. డిస్ప్లే విషయానికి వస్తే ఇది వచ్చేసి 7 inch TFT టచ్ డిస్ప్లే ఫ్రెండ్స్ ఇది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆన్ చేయగానే ఇలా చూపిస్తుంది. దీంట్లో వచ్చేసి మోడ్స్ ఇవి. ఈ మోడ్స్ అనేవి మనం టచ్తో ఆపరేట్ చేయకూడదు, డ్రైవింగ్లో ఇబ్బంది అనేసి వీళ్ళు ఓన్లీ బటన్స్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. మోడ్ వైజ్ ఇక్కడ మనకు పర్సంటేజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డిస్టెన్స్ టెంపరీ చూపిస్తుంది అనమాట. ఇది స్పీడ్ అండ్ ఓడో 22 kilometers. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంతసేపు అయింది బండి ఆన్ చేసే టైం కూడా చూపిస్తుంది, ట్రిప్స్ ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కార్నర్లో టైము. అండ్ ఇక్కడ ఒక ఈసిమ్ ఇస్తారనమాట, అది యాక్టివేట్ అయిన తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మ్యాప్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇది ప్రెస్ చేసిన తర్వాత సో ఇవన్నీ వస్తాయి అనమాట. సో టచ్ రెస్పాన్స్ పరంగా అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు, ల్యాగ్ ఎక్కడా లేదు. నెక్స్ట్ ఇంకోటి సింపుల్ వన్లో టాప్ ఎండ్లో అయితే మీకు ఇంకోటి చూపిస్తే ఏంటంటే ఈ పర్సంటేజ్ అనేది ఉంది కదా, ఈ పర్సంటేజ్ని లాంగ్ ప్రెస్ చేస్తే సో ఏ బ్యాటరీకి ఎంత ఛార్జింగ్ ఉందో చూపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో 2 batteries ఉన్నాయి కదా, 3.7 kWh, అట్ ద సేమ్ టైం పోర్టబుల్ 1.3 kWh. సో ఇది వచ్చేసి మెయిన్ బ్యాటరీ 3.7, ఇది వచ్చేసి పోర్టబుల్. సో ఫస్ట్
ఛార్జింగ్ డిశ్చార్జ్ కూడా మెయిన్ బ్యాటరీ నుంచే అవుతుంది ఫ్రెండ్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ ఛార్జింగ్ 3.7 అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ పోర్టబుల్ అంటే 1.3కి వస్తుంది. ఆ 1.3 ఛార్జింగ్ కూడా ఓన్లీ ఎకో మోడ్లోనే యూజ్ చేసుకోవాలి. మనం 1.3 బ్యాటరీ ఉన్న ఛార్జింగ్ వచ్చేసి ఈ నెక్స్ట్ రైడ్ మోడ్ కానీ డ్రైవ్ మోడ్, స్పోర్ట్ మోడ్ దాంట్లో అయితే యూజ్ చేసుకోలేము. అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా పర్సంటేజ్ వైజ్ మోడ్స్ అనేవి వర్క్ అవుతాయి అనేసి. సో ఇది 35% ఉంది, ఓన్లీ మ్యాక్సిమం రైడ్ మోడ్ వరకే వస్తుంది. సో ఇక్కడ ఎంత ప్రెస్ చేసినా నెక్స్ట్ మోడ్స్కి అయితే వెళ్ళదు అనమాట. సో బిలో 40% అయితే రైడ్ మోడ్, ఎక్కువ మోడ్, బిలో 20% అయితే ఓన్లీ ఎక్కువ మోడ్లోనే డ్రైవ్ అవుతుంది. సో ఇవి దీని ప్రకారం ఎందుకు అలా పెట్టారంటే రేంజ్ మీకు ప్రాబ్లం రాకూడదు అనేసి, ఎక్కువ దూరం వెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా పెట్టారని చెప్తున్నారు ఫ్రెండ్స్. బూట్ స్పెసిఫికేషన్కి వస్తే కూడా Simple-1 కానీ Simple.1 కానీ ఏమైతే ప్రాబ్లం లేదు. రెండిట్లో 5 లీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి Simple.1. సో దీంట్లో వచ్చేసి 35 లీటర్స్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ. సో చూసాను ఇది వచ్చేసి 35 లీటర్స్. సో Simple-1కి వచ్చేసి ఇక్కడ బ్యాటరీ అయితే వస్తుంది, అక్కడ 5 లీటర్స్ అయితే తగ్గుతుంది. మీకు Simple-1 కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ బూట్ ల్యాంప్ కూడా ఉంది, మనకు ఏథర్లో వస్తుంది బూట్ ల్యాంప్, అదే విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. సో ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి Simple.1 బూట్ స్పేస్. అండ్ నెక్స్ట్ Simple-1 బూట్ స్పేస్ వచ్చేసి సో చూస్తున్నారు కదా, ఇది Simple-1 బూట్ స్పేస్ ఫ్రెండ్స్. ఇది సేమ్ బూట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇదే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ అనేది ఎక్స్ట్రా వస్తుంది, అది డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది వచ్చేసి 30 లీటర్స్ బూట్ స్పేస్ Simple-1లో, దాంట్లో వచ్చేసి 35 లీటర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీ అయితే పెడతారంట. బ్యాక్ సైడ్ వచ్చేసి బూట్ స్పేస్లో మీకు ఆల్రెడీ చూపించే కదా, అది రిమూవల్ బ్యాటరీ. అండ్ ఇక్కడ రేటింగ్ వచ్చేసి చెప్పే 3.7 కిలోమీటర్. ఇక్కడ వచ్చేసి మనకి ఎయిర్ వెళ్ళడానికి ఉందన్నమాట, ఎయిర్ వెంట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే సో హీట్ అయినప్పుడు ఎయిర్ వెళ్ళడం వల్ల కొంచెం కూలింగ్ అనేది అవుతుంది, అప్పుడు పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. హీటింగ్ ఇష్యూస్ వస్తే ఏమవుతాయంటే పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంటుంది. సో అది అవాయిడ్ చేయడం కోసం అనేసి వీళ్ళు ఎయిర్ వెంట్స్ అనేది పెట్టారు ఫ్రెండ్స్. Simple-1లో వచ్చేసి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మిర్రర్స్ సంబంధించి. సో మామూలుగా మిర్రర్స్ వచ్చేసి మనం కొంచెం పొజిషన్ తిప్పుతాం కదా, సో దీంట్లో వచ్చేసి అలా కాదు, 360 డిగ్రీస్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, సో మొత్తం అయితే తిప్పవచ్చు, పొజిషన్ ఎలా కావాలన్నా అలా మార్చుకోవచ్చు అనమాట. సో అది చిన్న అడ్వాంటేజ్ ఇది. కొన్ని దాంట్లో ఎట్లంటే కొంచెం యాంగిలే ఉంటుంది, అలా కాకుండా దీనికి 360 డిగ్రీస్ ఇచ్చారా, చాలా బాగుంది ఫ్రెండ్స్. చాసీస్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ గార్డ్స్ విషయానికి వస్తే కూడా మడ్ గార్డ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాసీస్ ఎస్పెషల్లీ ఫ్రేమ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో బిల్ట్ క్వాలిటీ విషయంలో అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. కీస్ విషయానికి వస్తే Simple-1 వాళ్ళు సింపుల్గా ఇచ్చేసారు అనమాట, స్మార్ట్ కీస్ అలాంటివి ఏమి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ కీస్ ఇవి. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ హుక్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా. ఇది ఎలా అంటే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, ఇలా ప్రెస్ చేస్తాం, అవసరం ఉంటే పెట్టుకుంటాము, లేదంటే లేదు. బట్ ఏమంటే మన చేతులు ఫుల్ ఉన్నప్పుడు ఆన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది కొంచెం ఇన్నోవేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. Simple-1లో కూడా రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. అది ఎలాగంటే బ్రేక్ పట్టుకొని రివర్స్ మోడ్ ఆర్ బటన్ ప్రెస్ చేయాలి అండ్ నెక్స్ట్ ట్రై చేయడమే. సో చూస్తున్నారు కదా, సో దగ్గర 3 km/h 4 kilometers దాకా అయితే వెళ్తుంది. ఎక్కువ మ్యాక్సిమంలో 3 వరకు వెళ్ళింది స్పీడ్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మొత్తం డీటెయిల్స్ అని చూసారు కదా. ఇప్పుడు ప్రైస్ గురించి చూద్దాం. ఇప్పుడు ప్రైజెస్లో వచ్చేసి 2 మోడల్స్ ఉన్నాయి. Simple-1 ఒక ప్రైస్ ఉంటుంది, Simple.1 ఒక ప్రైస్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ మిగతా కర్ణాటకలో ఉంది కాబట్టి ఆ ప్రైస్ చెప్తాను. సో ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్యాక్స్ కూడా ఉంది కాబట్టి దాన్ని కలిపి చెప్తాను, లేకుండా కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. Simple-1కి స్పెషల్ ఎడిషన్కి ప్రైస్ వచ్చేసి 5,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో నేను Simple-1 అయితే చెప్పేస్తే ప్రైస్, మిగతా ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. Simple-1 ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకుంటే వెబ్సైట్లో కూడా చూసుకున్నా కానీ 1,66,000 అయితే ఉంది. ప్రజెంట్ Simple-1 ప్రమోషనల్ స్కీమ్ కింద ఇంకో 10,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ 1,56,000 అయితే ఉందన్నమాట. దానికి ఇన్సూరెన్స్ 12,300 సంథింగ్ ఉంది. ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అండ్ నంబర్ బోర్డుకి వచ్చేసి 1,600 ఉందన్నమాట, కామన్గా ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో రోడ్ ట్యాక్స్ అయితే ఉంది కాబట్టి Simple-1కి వచ్చేసి 21,127 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఓవరాల్గా అంతా యాడ్ చేసుకుంటే 1,91,097 రూపీస్ అయితే అవుతుంది. సో ఇది Simple-1 ప్రైస్. అదేవిధంగా Simple-1 X అనమాట, అంటే స్పెషల్ ఎడిషన్ ఉంది కదా, సో దాని ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,96,714 రూపీస్. Simple.1 ప్రైస్ విషయానికి వస్తే వెబ్సైట్లో వచ్చేసి 1,40,500 అయితే ఉంది. బట్ ఇక్కడ ప్రజెంట్ షోరూమ్లో అయితే 1,45,500 రూపీస్ అయితే చూపిస్తున్నారు. అండ్ Simple.1కి వచ్చేసి ఎటువంటి ప్రమోషనల్ స్కీమ్ అయితే లేదు, అంటే 10,000 డిస్కౌంట్ అయితే లేదు టాప్ ఎండ్లో ఉన్నట్టు. అండ్ ఫైనల్గా Simple.1 ప్రైస్ వచ్చేసి 1,77,391 రూపీస్ ఇంక్లూడింగ్ రోడ్ ట్యాక్స్. సో ఇది నెక్స్ట్ Simple.1 వచ్చేసి 1,82,874 ఫ్రెండ్స్.
సో ఇది ప్రైజెస్ విషయంలో. ఇన్ కేస్ మనకు రోడ్ ట్యాక్స్ అని తీసేస్తే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, రోడ్ ట్యాక్స్ కాలం అబ్జర్వ్ చేస్తే 21,127 రూపీస్ దీంట్లో తగ్గుతుంది. ఇక్కడ 18,600 రూపీస్ చేంజ్ అయితే తగ్గుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటిదాకా డీటెయిల్స్ మొత్తం స్పెసిఫికేషన్ సంబంధించి కానీ 2 సింపుల్ 1 అండ్ సింపుల్ డాట్ 1, అదేవిధంగా ప్రైజింగ్ కూడా చూశారు కదా. ఇప్పుడు వారంటీ విషయానికి వస్తే వారంటీ కొంచెం ఇంకా బెటర్గా ఇచ్చింటే బాగుంది. ప్రెసెంట్ వారంటీ వచ్చేసి 3 years లేదా 30,000 kilometers బ్యాటరీ మీద అండ్ చార్జర్ కంట్రోల్ మీద 3 years ఉంది. అండ్ నెక్స్ట్ అట్లీస్ట్ వీళ్ళు 3 years లేదా 50,000 kilometers ఇచ్చింటే బెటర్ అనిపించింది. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు ఎక్స్టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అది వచ్చినప్పుడు మన ఛానల్ అప్డేట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ సర్వీస్ విషయానికి వస్తే ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ 2 showrooms మాత్రమే ఉన్నాయి. సో మనకు సర్వీస్ చేసుకోవాలంటే దగ్గరలో ఉంటేనే బెటర్ అవుతుంది. సో అదొకటి చూసుకోండి. మీకు నియర్ బై ఉంది అంటే ఇప్పుడు మీరు విజయవాడ లేదా చుట్టుపక్కల సిటీ గుంటూరు కానీ అటు ఉన్న వాళ్ళకైతే చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది సింపుల్ అని కూడా. ఎందుకంటే టాప్ ఎండ్ వచ్చేసి మనకు దగ్గర 180 kilometers దాకా టూ రేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు సింపుల్ అని బెటర్ అవుతుంది అన్నమాట, ఎక్కువ రేంజ్ రావాలి అనుకున్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ దూరం ఉన్న వాళ్ళకి మాత్రం మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకొని సర్వీసింగ్ రావాల్సి వస్తుంది. సర్వీసింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి వారంటీ క్లెయిమ్ చేయాలంటే వాళ్ళు సర్వీస్ కంపల్సరీ ఇంటైనా చేయించుకుంటేనే వారంటీ క్లెయిమ్ చేస్తామనేసి పాయింట్ ఉంటుంది అనమాట. సో మనం సర్వీస్ స్కిప్ చేయొచ్చు కదా అనుకుంటే అది ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు పర్లేదు సర్వీసు మేము ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాము, మాకు ఎక్కువ రేంజ్ వచ్చే వెహికల్ కావాలనుకుంటే మీరు సింపుల్ అని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి రైడ్ రివ్యూ వీడియో వస్తుంది. అండ్ నెక్స్ట్ మిగతా కూడా చాలా వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇంతవరకు దయచేసి వీడియో చూసింటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ రికార్డ్ అయితే చేస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా దూరం వెళ్ళి మంచి వెహికల్స్ అయితే రికార్డ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.